అవతార్ మెహర్ బాబాకి జై. బాబా కృపా కటాక్షంతో మనము విజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని గత కొన్ని రోజులుగా చదువుకుంటూ ఉన్నాము. అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను. బాబా సహవాస కార్యక్రమంలో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం జరగబోయేటటువంటి విషయాన్ని సహవాసీయులకు తెలపడం జరిగింది. అదేమిటి అంటే, ఆరంగాం గ్రామ ప్రజలందరికీ కూడా ఆ రోజు బాబా తన దర్శనాన్ని ఇస్తున్నారు. అలా నిజానికి ఆరంగాం గ్రామ ప్రజలందరికీ ఎలాంటి అవకాశం దొరకడం చాలా అరుదైనటువంటి విషయం. వాళ్ళందరూ అక్కడ చాలా బీదవారు. అంతేకాకుండా అనాగరికులు, నాగరికత తెలియని వాళ్ళు, నిరాడంబరులు, సాధారణ మానవులు. అలా ఆనాడు వారికి ఒక విశిష్టమైన, ప్రత్యేకమైన రోజు దొరికింది. ఆనాటి వాళ్ళ మహాభాగ్యాన్ని ఊహించుకుంటూ బాబా దర్శనమిస్తున్నటువంటి గుడారానికి వాళ్ళందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. చాలా మంది చిన్న పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఆ గుడారం అంతా క్రమంగా నిండిపోయింది. హాలు ప్రక్కనున్న వరండాలోనూ, గుడారం దాటి ఎండలో కూడా జనం నిలబడ్డారు. అంతలో అక్కడ గుమిగూడిన మగవారు, పిల్లలు కలిసి తాళం వేస్తూ రాగయుక్తంగా బృందగానం ప్రారంభించారు. వాతావరణం అక్కడి వారి ఊహాగానాలతో చిక్కబడింది. వేదిక మీద పవిత్రతకు చిహ్నంగా ఒక హిందూ వనిత తన సంరక్షణలో ఉన్న కన్యలతో వచ్చి కూర్చుంది. ఆమె హిందూ సద్గురువైన ఉపాసనీ మహారాజ్ ప్రధాన శిష్యురాలు గోదావరిమాయి. సాకోరీలోని ఆయన ఆశ్రమాన్ని ఇప్పుడు ఆమెయే సంరక్షిస్తోంది. అక్కడ మన దేశ సాంప్రదాయ సంగీత స్వరాలన్నీ మేళవించి రాగ తాళయుక్తంగా మారుమ్రోగుతోంది. ఆ గుడారంలోనికి బాబా ప్రవేశించి వడివడిగా వేదిక వద్దకు నడిచి వెడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళందరి చేతులు ఆయనను స్పృశించాలని ఒకేసారి ముందుకు చాచారు. గ్రామస్తులు కొందరు బాబాను తమ వైపుకు లాగడానికి ప్రయత్నించారు. అంతలో మండలి వారంతా అప్రమత్తతతో బాబాను వేదిక వద్దకు చేరుకునేందుకు సహాయం చేశారు. అక్కడ ప్రాంతీయ భాష మరాఠీ. అందువలన వారందరికీ అర్థమయ్యే రీతిలో గట్టిగా మరాఠీ భాషలో చెప్పడం ప్రారంభించాడు. బాబాకు ఎడమ వైపున స్త్రీలు, పిల్లలు వరుసలో నిలబడసాగారు. అది ఒక అభినందన సభ. అంతకుముందు ఏ చక్రవర్తులు తమ కొలువులో ఎవరిని ఇంత ఉత్సాహంగా, ఇంత శ్రద్ధగా, ఆసక్తిగా పలుకరించి ఉండరు. ఇక దర్శన కార్యక్రమం ప్రారంభం కానుంది. బాబా గోదావరి మాయిని వేదిక మీదకు రావలసిందిగా ఆహ్వానించారు. గోదావరి మాయి బాబాకు ఒక ప్రక్క కింద కూర్చుంది. వాళ్ళ మధ్య ఒక మౌనంగా ఒక కెరటం వలె ఆనంద పరవశులై ఉన్నటువంటి ప్రేక్షకుల మీదుగా ఒక మహత్తరమైన శక్తి ప్రవహించింది. బాబాకు ఆమెకు మధ్య నెలకొని ఉన్న పరిపూర్ణ నిశ్శబ్దంలో శాంతి, సౌందర్యము, భక్తి, గౌరవం వీటిని వర్ణించేందుకు మాటలు చాలవు. బాబా దర్శనానికే వేచి ఉన్న ఆ భారతీయ వనితల్ని డాన్ స్టీవెన్స్ వర్ణిస్తున్నాడు. వాళ్ళు అందరూ కూడా సాధారణంగా నలుపు రంగు లేదా చామన ఛాయ కలిగి ఉన్నారు. కనుబొమ్మలు సన్నగా పెన్సిల్తో గీసినట్లు ఉన్నాయి. పొడవైన కనురెప్పలు, అలాగే కలువరేకుల వలె విశాలమైన నేత్రాలు, పలచగా ఉండే ముఖాలు కలిగి ఉన్నారు. చిన్న పిల్లల్లో కొందరికి పెద్ద పొట్టలున్నాయి. కొందరికి పలచని శరీరాలు కలిగి ఉన్నారు. సగం సగం వేసుకున్న దుస్తులు వాళ్ళ శరీరాలను పూర్తిగా కప్పిపుచ్చలేకపోతున్నాయి. తల్లుల భుజంపై వాలి కొందరు పసిపిల్లలు చుట్టూ చూస్తూ ఉన్నారు. కొందరు ఎడపిల్లలు తల్లి చేతుల్ని పట్టుకుని ముందుకు నడిచి వెడుతున్నారు. వారి చేతిలో ఒక పూలమాల లేదా కొన్ని పువ్వులో లేక పండో కాయో పట్టుకుని వారి భక్తికి సంకేతంగా తీసుకువెడుతున్నారు. సాధారణంగా మన దేశంలో
సాధు సత్పురుషులకు సాష్టాంగ ప్రణామం చేయడం సాంప్రదాయం. ఇది భక్తిని వెల్లడించే ఒక ప్రక్రియ. భారతదేశంలో ఈ విషయం ఎవరికీ చెప్పనవసరం లేదు. ఇది ముఖ్యంగా ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు అంటే డాన్ స్టీవెన్స్, అలాగే ఫ్రాన్సిస్ బ్రెబెజాన్. ఈ ఇద్దరు ఆ రోజు అంటే ఆ సహవాసానికి వచ్చినటువంటి పాశ్చాత్యులు. కాబట్టి ముఖ్యంగా మన దేశ సాంప్రదాయాన్ని వాళ్ళు ఆశ్చర్యంగా తిలకిస్తూ ఉన్నారు. ఎవరు కనపడినా సాధు సత్పురుషులకు ప్రణామం చేయడం అనేది మన అలవాటు. కానీ ఈ సాంప్రదాయాన్ని బాబా చాలా కాలం కిందటే నిలువరించారు. ఇలాంటి సాంప్రదాయానికి స్వస్తి పలుకుతూ తనకు దూరం నుండే నమస్కరించాలని, లేదా అది కూడా అవసరం లేదని కూడా బాబా చెప్తూ ఉండేవారు. తనకు నిలబడి నమస్కరిస్తే చాలు, భక్తి హృదయానికి సంబంధించింది అని చెప్పడం వలన ఎవరూ బాబాకు సాగిలపడి నమస్కరించే అవకాశం లేదు. అక్కడకు చేరుకున్న అశేష జనవాహినిని వరుసలో నిలబెట్టే ప్రయత్నంలో మండలి వారంతా నిమగ్నమై ఉన్నారు. బాబా వద్దకు వెడుతున్న ప్రతి స్త్రీకి బాబాకు వంగి నమస్కరించవద్దని, లేదా సాష్టాంగ ప్రణామం కూడా చెయ్యకూడదని, అది కూడా కాకపోతే పాదాలకు వంగి ఆ పాదాలను నుదుటికి తాకించడం కూడా చెయ్యకూడదని అందరికీ అంటే ఒక్కొక్కళ్ళకి చెప్తూ వస్తూ ఉన్నారు మండలి వారు. కానీ బాబా వద్దకు వెళ్ళేసరికి ఎవరికైనా మనసు పరవశమైపోతూ ఉంటుంది. ఆ ప్రభువుని చూడగానే ఆటోమేటిక్‌గా మనం ముందుకు వంగడం అనేది మనకి అంటే జీర్ణించుకుపోయిన వ్యవస్థ. మన రక్తంలో జీర్ణించుకుపోయింది. అలా ఎవరైనా గొప్పవాళ్ళు కనపడగానే తల వంచడము, లేదా 2 చేతులతో నమస్కరించడం అనేది మనకు అలవాటుగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి వీళ్ళందరికీ ఎంత చెప్పినా కూడా బాబా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళందరూ తమ ప్రియతముని సన్నిధిలో వివసులైపోతున్నారు. తమకు తెలియకుండానే వంగి నమస్కారం పెడుతున్నారు. ఎంత చెప్పినా వాళ్ళ వైఖరి మారడం లేదు. అందువలన మండలి వారు ఏమీ చెప్పకుండా ప్రతి వారిని వరసలో నిలబెట్టడంలోనే తృప్తి పొందుతున్నారట. అలా స్త్రీలు, బాలబాలికలు, చిన్న బిడ్డలు బాబా దర్శనంతో పునీతులై ముందుకు సాగిపోయారు. తర్వాత వృద్ధుల వంతు వచ్చింది. ఆ తర్వాత ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న యువకులు వచ్చారు. చివరకు కార్మికులు అంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా బాబా దర్శనానికి వచ్చారు. అలా అందరూ కూడా బాబా దర్శన భాగ్యాన్ని పొందారు. దర్శన కార్యక్రమం పూర్తయిపోయింది. గోదావరి మాయి కన్యలతో సాకోరికి ప్రయాణమైంది. బాబా కూడా కారులో మెహరాజాద్‌కి వెళ్ళిపోయారు. సూర్యాస్తమయం అతి సుందరంగా ఆ సాయం సమయానికి వన్నె తెచ్చింది. ఆకాశంలో మేఘమాలికలు దూది పింజల్లా విడిపోయి లేత గులాబీ, ఎరుపు, నీలి వర్ణాలలో గోచరించాయి. 2 గంటలకు పైగా ఆ సుందర దృశ్యం ఆకాశంలో కనుల పండుగ చేసింది. ఇదంతా వర్ణిస్తున్నది డాన్ స్టీవెన్స్. క్రమంగా ఆ ప్రదేశమంతా చీకటి అలుముకుంది. సహవాసీయులు ఉంటున్న గృహాలన్నీ దీపకాంతులతో ప్రకాశించాయి. కొండ మీద గ్యాస్ లైట్లను వెలిగించారు. పండు అనే సేవకుడు ఈల వేసుకుంటూ పైకి వెళ్ళి అతిథుల కొరకు ఏర్పాటు చేసిన పరుపులపై దుప్పట్లు పరిచాడు. రాత్రి కాపలా కాసే వ్యక్తి గేటు ముందు కూర్చున్నాడు. అతడు అప్పుడప్పుడు దగ్గుతూ ఉన్నాడు. అలా నిశ్శబ్దానికి అప్పుడప్పుడు భంగం కలుగుతోంది అక్కడ. ఫ్రాన్సిస్ బ్రెబెజాన్, డాన్ స్టీవెన్స్ ఒకే చోట వాళ్ళకి వసతి ఏర్పాటు చేశారు. అలా ప్రక్కపక్కన పడుకోవడానికి వాళ్ళకి ఏర్పాట్లు జరిగాయి. వాళ్ళిద్దరూ ఒకే చోట కూడి ఉండడంతో అంటే అక్కడెవరూ లేరింకా. బ్రెబెజాన్ డాన్‌తో మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన అంటున్నాడు, "బాగుంది కదా డాన్! ఈరోజు ఎంత సంతోషంగా గడిచిందో" అన్నాడు. డాన్ సమాధానమిస్తూ,
ఇంతకు ముందెన్నడూ ఇటువంటివి కని విని ఎరుగను. ఉదయం అంతా కూడా ప్రసంగ వచనాలతో సాగింది. అమితమైనటువంటి ఆనందం ఉవ్వెత్తున పొంగింది. మధ్యాహ్న సమయంలో ఎన్నడూ కానని మానవ భక్తి కనిపించింది. ఇటువంటి ఉత్సవంలో నేను నిజంగానే పాల్గొన్నానా అనిపిస్తోంది. నమ్మశక్యం కావడం లేదు. వేల కొలది మైళ్ళ దూరంలో జరుగుతున్న వేడుకను టెలిస్కోపులో చూసే అవసరం లేకుండా నేనే స్వయంగా పాల్గొన్నాను అన్నాడు. అంటే ఆ రోజుల్లో టెలిస్కోప్‌లో ఎక్కడో ఉన్నటువంటి చందమామనో, లేదా ఎక్కడో ఉన్నటువంటి అంటే ఆ సమయానికి బహుశా ఆహ్, విదేశాలలో ఈ టెలివిజన్ అనేది వచ్చింది. కానీ భారతదేశంలో అలాంటి అవకాశం లేదు. కాబట్టి డాన్ స్టీవెన్స్ అంటున్నాడు, "నిజానికి ఇలాంటి ఉత్సవంలో నేను నిజంగానే పాల్గొన్నానా? నాకు నమ్మశక్యం కావడం లేదు. వేల కొలది వేల మైళ్ళు ఉన్నటువంటి చందమామను టెలిస్కోప్‌లో దర్శిస్తూ ఉంటాం. అలాంటి అవసరం అంటే దూరదర్శన్‌లో చూసే అవకాశం ఉన్నప్పటికీ, ఇలాంటి అవసరం అంటే అలాంటి అవకాశం భారతదేశంలో లేని కారణంగా నేనే స్వయంగా ఇక్కడ పాల్గొన్నాను. కానీ ఇది నమ్మశక్యం కావటం లేదు" అంటున్నాడు. అంటే మనకి ఈ రోజుల్లో బాబా ఆ రోజుల్లో తీసినటువంటి ఫిల్మ్సు, అలాగే వీడియోలు ఇవన్నీ మనకు అందుబాటులోకొచ్చాయి. ఎప్పుడు మనకి ఈ టెలిఫోన్‌లు టెలిఫోన్‌లు అలాగే సెల్ ఫోన్‌లు, టీవీలు, ఇంటర్నెట్టు వచ్చిన తర్వాత మనకివన్నీ కూడా అందుబాటులోకొచ్చాయి. కానీ ఆ రోజుల్లో ఇటువంటి సౌకర్యాలేమీ కూడా లేవు. అందువలన ప్రతి ఒక్కరూ ఆ రోజుల్లో బాబాను దర్శించడానికి ఉవ్విళ్ళూరేవారు. కానీ మనము ఈ రోజుల్లో బాబాను దర్శించాలి అంటే ఒక ఫిల్ము ఎవరికి వాళ్ళు ఒక యూట్యూబ్‌లో చూసుకున్నా మనకి బాబా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు. అందువలన డాన్ స్టీవెన్స్ అంటున్నాడు, "నేనే స్వయంగా పాల్గొన్నాను. ఇలాంటి అవకాశం కలుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు." ఇలా అనడం విని ఫ్రాన్సిస్ అంటున్నాడు, అవును. ఎవరికైనా మొదట అటువంటి భావనే కలుగుతుంది. తర్వాత మనం మరో రకంగా జీవించడం ఎలా సాధ్యం అనుకుని ఆశ్చర్యపోతాం అన్నాడు. డాన్ అంటున్నాడు, ఫ్రాన్సిస్ బాబా విధేయత గురించి చేసిన ప్రసంగాన్ని మరువలేకపోతున్నాను. మనకే ఇప్పుడు మనము 'లిజన్ హ్యుమానిటీ' అనే ఈ గ్రంథంలో విధేయత గురించి లేదా బాబా ప్రవచనాలు అలాగే లార్డ్ మెహర్ మొదలైనటువంటి గ్రంథాలలో బాబా సందేశాలు అంటే విధేయత గురించినటువంటి అనేక సందేశాలున్నాయి. వాటిని గురించి చదువుకున్నప్పుడు మనకి ఇంతకు ముందెన్నడూ తెలియనటువంటి విషయం. విధేయత అంటే ఒక గురువుకు విధేయత చూపించడం ఎంత ప్రధానమో, దానికి ఎంతటి ఆధ్యాత్మిక శక్తి ఉందో బాబా ప్రవచనాల వలన, అలాగే బాబా సందేశాల వలన మాత్రమే మనకు తెలుసు. విధేయత అంటే వినయంగా నమస్కరించడము, లేదా వంగి వంగి దండాలు పెట్టడము ఇది అనుకుంటాం మనం. కానీ బాబా ఉద్దేశంలో ఆధ్యాత్మిక మార్గంలో విధేయత అంటే అది వేరు. మనము అందరూ సాధారణంగా అనుకునేటటువంటి విషయానికి భిన్నమైందది. కాబట్టి డాన్ స్టీవెన్స్, ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. విధేయత గురించి బాబా చేసిన ప్రసంగం మరువలేకపోతున్నారు. అలాగే ఎన్నడూ ఊహించనటువంటి, అర్థం చేసుకోలేని అతీతమైన ఆశ్చర్యంలో ఆ విషయమంతా కూడా ముంచెత్తుతోంది అన్నాడు. అప్పుడు ఫ్రాన్సిస్ అంటున్నాడు, మన వంటి పాశ్చాత్యులకు ఇది కొంచెం కష్టమైన విషయమే. విధేయత అనేది ఒక ఆధ్యాత్మిక సాధనంగా ఉపయోగపడుతుందనే విషయం మనకు అర్థం కాదు. విధేయత అనే విషయం అంతటి ప్రాధాన్యత కలది అనేది కూడా మనం ఊహించలేం. సాధారణంగా బాబా ఇచ్చినటువంటి విషయాలు చదువుకోవడం వలన మాత్రమే మనకు విధేయత గురించి, అలాగే భగవత్ ప్రేమ గురించి, దైవీ ప్రేమ గురించిన విషయాలు బాబా ప్రేమికులమైనటువంటి మనకు తెలుసుకునే అవకాశం కలిగింది. ఇక్కడ డాన్ చెప్తున్నాడు, నాకు ఈ సమయంలో ఒక కథ గుర్తుకొస్తోంది. అదేం కథ అంటే,
గజనీ మహమ్మదు ఒక గొప్ప రాజు, తత్వవేత్త, ఆధ్యాత్మిక సాధకుడు. అతని వద్ద అయాజ్ అనే బానిస ఉండేవాడు. రాజు అతనిని అందరికంటే అధికంగా గౌరవించేవాడు, అమితంగా ఇష్టపడేవాడు. అతని కొలువులో ఉన్న ఉద్యోగులందరూ అయాజ్‌ని చూసి అసూయపడేవారు. అందువలన రాజు అయాజ్‌లో ఉన్న గొప్పతనాన్ని నిరూపించి తన గౌరవానికి అర్హుడని నిరూపించాలని అనుకున్నాడు. రాజు తన సింహాసనానికి ఎదురుగా 2 పెద్ద రాళ్లను పెట్టించాడు. ఒక రాతి మీద తనకున్న నగలలో అత్యంత విలువైన నగను పెట్టించాడు. కొలువు తీరి తన ఉద్యోగులలో ఒకన్ని పిలిపించాడు. అతను అతన్ని ఆ నగను రెండవ రాతితో పగలగొట్టమని ఆజ్ఞాపించాడు. ఆ ఉద్యోగి నిశ్చేష్టుడయ్యాడు. కొంతసేపటికి తేరుకుని రాజుతో వాదించాడు. ఆ పని వాదించే ప్రయత్నం కూడా చేశాడు. మహమ్మదు మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు కూడా రాజాజ్ఞ విని అంత విలువైన నగను పగలగొట్టడం తన వల్ల కాదన్నాడు. అలా అందరినీ పిలిచాడు. వారంతా ఆ పనిని ఒక పిచ్చి పనిగా భావించారు. చివరకు రాజు తన బానిసను పిలిచాడు. రాజాజ్ఞ వినగానే మరో తలంపు లేకుండా ఆ నగను పగలగొట్టాడు. వెంటనే రాజు అయాజ్‌ని అందరి ముందు నిందించసాగాడు. విలువైన నగ ముక్కలైనందుకు అయాజ్‌ని క్షమించనని రాజు గద్దించాడు. అయాజ్ తల వంచి వినయంగా, ప్రభూ, తప్పు నాదే అన్నాడు. ఇది కథ డాన్ స్టీవెన్స్ చెప్పింది. మనకందరికీ కూడా ఈ కథ మనకి బాబా సాహిత్యంలో వినే ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ మరొక కథ కూడా మనందరికీ గుర్తుకొస్తుంది. ఈ అయాజ్ అనే బానిసకున్నటువంటి ఆ ప్రాధాన్యత రాజు ఎలా నిరూపించాడో, అలాగే ఒక ఉంగరం ఒక రాతి మీద పెట్టి పగలగొట్టమని చెప్పడము, ఈ కథలన్నీ కూడా ఇతనికి సంబంధించినవే. అంటే విధేయతకు మారుపేరైనటువంటి అయాజ్ కథను ఇక్కడ వివరించాడు డాన్. అంటే మనకిక్కడ తెలిసిందేమిటి? విధేయతకు మారుపేరైనటువంటి ఎందుకు గౌరవించాడు అంటే, అతడు సంపూర్ణమైనటువంటి విధేయతతో తనను కొలుస్తున్నాడు. తన పట్ల విధేయతను, సంపూర్ణ విధేయతను ప్రకటిస్తూ ఉన్నాడు. అందువలన అతనిని గౌరవిస్తున్నాడు. నిజానికి అతడు నగను పగలగొట్టినప్పుడు అతడు చెప్పిన పని చేసినప్పటికీ అతడినే నిందించాడు రాజు. నేను పగలగొట్టమంటే కొట్టడమేనా? అంతటి విలువైనటువంటి నగను పగలగొట్టేశావు. ఏమనుకుంటున్నావు నువ్వు? అంటూ అతడిని అందరి ఎదురుగుండా నిందించాడు. అందరి ఎదురుగుండా నిందించినా, అదేమిటి ప్రభు, మీరు చెప్పిన పనే కదా నేను చేశాను అని అతడు సమాధానం ఇవ్వలేదు. నిజమే, నాదే తప్పు ప్రభు అంటూ అతడు తప్పును ఒప్పుకున్నాడు. అంటే చేసినటువంటి రాజు చెప్పినటువంటి పని విధేయతను సూచించినదైనప్పటికీ కూడా రాజు అతన్నే నిందించడం. నిందించినా కూడా ఇతడు ఎదురు తిరగకుండా, అదేమిటి ప్రభు, మీరే కదా చెప్పారు, మీరు చెప్పిన పనే కదా నేను చేశాను అనే మాట కూడా అతడు అనకుండా, నిజమే ప్రభు, నాదే తప్పు అంటూ తన మీదే ఆ నిందను వేసుకున్నాడు. ఇది అతని యొక్క ప్రత్యేకత. మండలి వారు కూడా మనకి చాలా మంది ఇలాంటి విధేయతకు మారుపేరుగా నిలుస్తారు. మనము ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. ఎందుకంటే రేపు మరొక చాప్టర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి ఆపుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.